ఒక్కసారి ఇది వినండి. అధికారంలో ఉండేవాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉండే నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఇష్టారాజ్యంగా వాడుకుంటుంది, ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తుంది. ఏ స్థాయిలో దుర్వినియోగం చేసిందో ఈ లిక్కర్ స్కామ్ కేసు ఇంకొకసారి బయటకి చెప్పింది, అందరికీ తెలిసేలా. కేంద్ర ప్రభుత్వం మోదీ ఆ పేరు తీయనిదే వీళ్ళకి నోట్లోకి 4,000 పోవు, పైసలు ముట్టవు, విసర్జన కూడా చేయలేరు. మరి అరెస్ట్ చేసినప్పుడు, దొరికినప్పుడు ఏమన్నారు వినండి. సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇలాంటి లిక్కర్ స్కామ్ వేరే రాష్ట్రంలో జరుగుంటే అసలు బయటకు వచ్చేది కాదు అని కూడా ఇక్కడ చెప్పాలి. కేజ్రీవాల్ ప్రభుత్వం మీద సానుభూతి చూపించాల్సిన పనేమీ లేదు. జరిగిన అరెస్టుల గురించి కూడా ఎవరికీ సానుభూతి అక్కర్లేదు. ఇలా మరిచిపోయే పిచ్చి జనం ఏం చెప్తే అది వింటారు గొర్రెల్లాగా. కనీసం నేనే చెప్పాను నిజం తెలుసుకుంటారేమో, అయ్యో ప్రశ్నిస్తారేమో, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని అడుక్కునేదానిలా చూస్తారేమో అనే భయం కూడా ఉండదు ఎందుకు వీళ్ళకి. అండ్ అసలు కేజ్రీవాల్ మీద కేసు పెట్టింది, కంప్లైంట్ చేసింది ఎవరో చూడాలని ఉందా? చూడండి, చేసింది కాంగ్రెస్ ఆయన బీజేపీ, మోదీ చేసేశారు అనాలి. మోరోవర్ ఈడీ కేసు ఇంకా నడుస్తూనే ఉంది, మనీ లాండరింగ్ది. కాస్త తట్టుకోండి, హైకోర్టు సుప్రీంకోర్టుకి కేసు వెళ్తుంది. అప్పుడే మనం లోకల్ కోర్టులో అలా క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు సంకల్పం గుద్దేసుకోవాలి. గుడ్డిగా నమ్మే జనాలు ఉన్నంత వరకు ఇలాంటి గంజాయి మొక్కలు, అబద్ధాల గంజాయిని అమ్ముతూనే ఉంటారు, మీ మెదళ్లలో విషం నింపుతూనే ఉంటారు. అప్పు చూసే జనంది, ప్రశ్నించని జనంది. జర భద్రం ఈ కమ్యూనిక్రిస్టులతోని.